ఏమంటున్నారు? అయహ్సబుల్ ఇన్సాను అల్లన్ నజ్మఅ ఇదామా బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానా. ఏమిటి, మనిషి అనుకుంటున్నాడా నేను మట్టిలో మట్టయిన తర్వాత ఎముకలుగా మారిపోయిన తరువాత మళ్ళీ నన్ను తిరిగి ఎవరు బ్రతికిస్తారు అని? ఓ ప్రవక్త, వారికి చెప్పండి, మేము మనిషి యొక్క ఎముకలను జత చేయడమే కాదు, మనిషి యొక్క ఏదైతే వేలి ముద్రలుంటాయో వాటిని కూడా సముచితమైనటువంటి రీతిలో తీర్చిదిద్దగల సమర్థులం. అల్లాహు అక్బర్. యా అయ్యుహల్నాసు తఖూ రబ్బకుం ఇల్ల జల్జలతస్ సాఅతి షైఉన్ అదీమ్. ఓ ప్రవక్త, వారికి చెప్పండి, మానవులారా, మీరు మీ ప్రభువుకి భయపడండి. ఆ భూకంపము, ఆ ప్రళయము చాలా తీవ్రంగా ఉంటుంది. అల్లాహు అక్బర్. ఎలా ఉంటుంది? అల్లాహ్ స్వయంగా అంటున్నాడు, చాలా తీవ్రంగా బరికల్ బసరు వఖసఫల్ ఖమర్ వజుమిఅ అష్-షమ్సు వల్ ఖమర్. ఓ ప్రవక్త, వారికి చెప్పండి, ఎప్పుడైతే వారి చూపులు చెదిరిపోతాయో, అల్లాహు అక్బర్, ఎప్పుడైతే వారి చూపులు చెదిరిపోతాయో ప్రళయం అనేది. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. లా ఉక్సిము బియౌమిల్ కియామా ولا أقسم بالنفس اللوامة أيحسب الإنسان أن لن نجمع عظاما بلى قادرين على أن نسوي بنانا بل يريد الإنسان ليفجر أمامه يسأل أيان يوم القيامة فإذا برق البصر وخسف القمر وجمع الشمس والقمر يقول الإنسان يومئذ أين المفر كلا لا وزر إلى ربك يومئذ المستقر ينبأ الإنسان يومئذ بما قدم وأخر بل الإنسان على نفسه بصيرا ولو ألقى مآذيرا لا تحرك به لسانك لتعجل به إن علينا جمعه وقرآنا فإذا قرأناه فاتبع قرآنا ثم إن علينا بيانا كلا بل تحبون الآجلة وتذرون الآخرة رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب زدني علما رب زدني علما رب زدني علما. అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ముందుగా సమస్త పొగడ్తలు, సమస్త ఆరాధనలు, సమస్త మొక్కుబడులు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మాత్రమే. సోదరిమల్లారా, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహోన్నతుడు, మహిమాన్వితుడు, తన యొక్క ఆజ్ఞలను తిరుగులేని విధంగా అమలు పరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడిగానే ఉండేటటువంటి వాడు, ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయిపో అన్న ఒక్క మాటతో సమస్తము చేయగల సర్వశక్తిమంతుడు. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
మానవుడి కోసం ఈ భూమిని పాన్పుగా పరిచాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. ఆ ఆకాశం నుండి ధారాళపాతంగా వర్షాన్ని కురిపించేవాడు. ఆ వర్షము ద్వారా అనేక రకాల పంటలు పండే ఏర్పాటు చేసినటువంటి వాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని మన మాతృ గర్భాలలో 3 చీకటి పొరలలో ఒకదాని తర్వాత మరొక రూపాన్ని ప్రసాదించినటువంటి వాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆయనే మనందరికీ మార్గం చూపడం కోసము ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తల పరంపరలో వచ్చినటువంటి సర్వ ప్రవక్తలందరిపై అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అదేవిధంగా అంతిమ దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, మానవ మహోపకారి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కూడా అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. సోదరులారా, సోదరిమల్లారా, నేను ముందుగా మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా, అల్లా సుబ్హానహు వ తఆలాకు ముందుగా నేను వేణుల కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు వినడానికి అల్లా సుబ్హానహు వ తఆలా మనలందరినీ కూడా ఈ మస్జిద్లో జమా చేసినందుకు అల్హమ్దులిల్లా. దాని తర్వాత ఎంతమంది అయితే అల్హమ్దులిల్లా ఇక్కడ అల్లా యొక్క గృహంలో అల్లా యొక్క మాటలు వినడానికి కూర్చున్నారో వారందరి గురించి కూడా నేను దువా చేస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరి ఈ కూర్చోవడాన్ని అంగీకరించుగాక, ఆమీన్. అల్లా సుబ్హానహు వ తఆలా దీని ద్వారా ప్రపంచం మరియు పరలోకంలో మనందరికీ కూడా సాఫల్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. సోదరులారా, సోదరిమల్లారా, అల్హమ్దులిల్లా ఏ విధంగా అయితే అంశం అనేది అల్హమ్దులిల్లా ప్రకటించడం జరిగింది. ఏంటండి అంశము? ప్రళయము ఎలా ఉంటుందో తెలుసా? సోదర మహాశైలారా, మీరు పూర్తి ప్రపంచాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రపంచములో ఇద్దరు ఉన్నారు. ఎవరండి? విశ్వాసులు, అవిశ్వాసులు. అవిశ్వాసులు ఎవరు అనంటే వారికి అల్లా ఎవరో తెలియదు, దైవ గ్రంథం అంటే ఏంటో తెలియదు, దైవ ప్రవక్తలు ఎవరో తెలియదు, మరియు వారికి ఆఖిరత్ గురించి కూడా తెలియదు. అంటే రేపు చనిపోయిన తరువాత మళ్ళీ తిరిగి అల్లా సుబ్హానహు వ తఆలా తిరిగి లేపుతాడు, ప్రపంచంలో మనం చేసుకున్నటువంటి కర్మలకు లెక్క చెప్పుకోవాలి అన్నటువంటి ధ్యాస, భయము అవిశ్వాసులకి లేదు. ఒకవైపు విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎవరండి అనంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, రేపు ప్రళయ దినం ఉంది, ఈరోజు ప్రపంచంలో మనము చేసుకున్నటువంటి కర్మలకు గాను రేపు అల్లా సుబ్హానహు వ తఆలా వద్ద లెక్క చెప్పుకోవాలి అన్నటువంటి భయముతో జీవితం గడిపేటటువంటి విశ్వాసులు ఒకవైపు. అల్లాహు అక్బర్. అయితే సోదరులారా, ఇక్కడ గనక మనం పరిశీలిస్తే విశ్వాసులు, అవిశ్వాసుల యొక్క లక్షణాలను మనం చూసాం. కానీ ప్రపంచములో సుబ్హానల్లా విశ్వాసులు, అవిశ్వాసులు ఒకే జీవితం గడుపుతున్నారు. తేడా ఏమైనా ఉందా అని అంటే వారు ప్రపంచం కోసమే జీవితం గడుపుతున్నారు. విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనము కూడా ఈ ప్రపంచం కోసమే ఏం చేస్తున్నాము? జీవితం గడుపుతున్నాం. అయితే సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో విశ్వాసులెవరు, విశ్వాసుల యొక్క గుణగణాలు ఏమిటి అన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 1, 2, 3, 4, 5 గనక మనం చదివితే అల్లా సుబ్హానహు వ తఆలా అక్కడ విశ్వాసులెవరు, ముత్తకీన్లెవరు, పరహేజ్గార్లెవరు, వారి యొక్క గుణగణాలు ఏమిటి అన్నటువంటి విషయాలని చాలా స్పష్టంగా తెలియజేశాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహి
హుదల్ లిల్ ముత్తఖీన్ అల్లదీన యుమినూన బిల్ గైబ్. అల్లా అంటున్నారు అలిఫ్ లామ్ మీమ్, ఇవి ముఖత్తఆత్, వీటి యొక్క అర్థము అల్లాకే తెలుసు. జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్, ఇది దైవ గ్రంథము అనడములో ఎలాంటి సందేహము లేదు. ఈ దైవ గ్రంథము ఎవరికి మార్గదర్శకత్వము అనంటే ఎవరైతే దైవ భీతి పరులున్నారో వారికి మార్గదర్శకత్వం. మరి వారి గుణగణాలు ఎలా ఉంటాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు అల్లదీన యుమినూన బిల్ గైబ్ వయుకీమూన స్సలాహ్ వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. అల్లా అంటున్నారు వారు విశ్వాసులు మొట్టమొదటిగా అగోచర విషయాలను విశ్వసిస్తారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా కరుణతో మనం ఎలాంటి వారి జాబితాలో ఉన్నామనంటే మనిషి కంటితో చూస్తేనే కానీ నమ్మనటువంటి విషయాలను అల్హమ్దులిల్లా మనం చూడకుండానే విశ్వసించేటటువంటి వారి జాబితాలో చేరిపోయాం. అవునా కదా? ఇక్కడ కూర్చున్నటువంటి వారు లేదా నేను అల్లాను చూసామా అండి? లేదు, కానీ విశ్వసిస్తున్నాము. ఆఖిరత్ ఉంది అని విశ్వసిస్తున్నాము. దైవ ప్రవక్తలను చూసామా? లేదు, విశ్వసిస్తున్నాము. దైవ గ్రంథము అవతరించడము చూసామా? లేదు, ఉందని అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద 1450 సంవత్సరాల క్రితము ఈ గ్రంథము అవతరింప చేశాడు అని నమ్ముతున్నాం అల్హమ్దులిల్లా. అయితే సోదరులారా, మరి ఇవన్నీ విశ్వసిస్తున్నటువంటి విశ్వాసులకి విశ్వసించినటువంటి అవిశ్వాసులకి తేడా ఉండాలా లేదా అంటే నిస్సందేహంగా తేడా ఉండాలి. మరి తేడా కనిపిస్తుందా అనంటే తేడా లేదు సోదరులారా. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో అల్లా యొక్క సందేశాన్ని మక్కా అవిశ్వాసులకి తెలియచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి, ఓ మక్కా ముష్రికుల్లారా, ఓ మక్కా యొక్క సర్దారుల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే, లా ఇలాహ ఇల్లల్లా, ఆయన తప్ప నిజ ఆరాధ్యులు ఎవ్వరూ లేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్నందరినీ కూడా రేపు ప్రళయ దినాన తిరిగి లేపబోతున్నాడు, జాగ్రత్త, దాన్ని మీరు విశ్వసించండి అని చెప్పారు. అయితే మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాసులకి అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడు అన్నటువంటి విషయం మీద అంతగా ఆశ్చర్యం కలగలేదు. ఎందుకో తెలుసా? మక్కా యొక్క అవిశ్వాసులకి తెలుసు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే ఆరాధ్యుడు అని. అయితే మరి వారు కాబాలో 360 విగ్రహాలను పెట్టి ఎందుకు ఆరాధించేవారు అనంటే ఈ విగ్రహాల ద్వారా అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి. అంటే ఈ సమస్త సృష్టికి కర్త ఎవరు అని వారిని అడిగితే అల్లాహ్ అని సమాధానం చెప్పేవారు. అంటే అల్లాహ్ విషయంలో వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. అభ్యంతరం ఎక్కడుంది అనంటే తిరిగి లేపబడము. ఏంటి? మట్టిలో కలిసిపోయిన తరువాత ఎముకలుగా మారిపోయిన తరువాత మళ్ళీ తిరిగి బ్రతికించబడమా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే అని ఇక్కడ మక్కా అవిశ్వాసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినప్పుడు, ఎప్పుడైతే మనిషి అనేవాడు తిరిగి బ్రతికించబడడం అనేది జరగదు అని భావించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథములో సూర నబా సూర నంబర్ 78 అవతరింప చేయడం జరిగింది. అల్లాహ్ అంటున్నారు అమ్మ యతసాఅలూన్ అనిన్ నబయిల్ అదీమ్ అల్లదీ హుం ఫీహి ముఖ్తలిఫూన్ కల్లా సయఅలమూన్ ثم كلا سيعلمون ألم نجعل الأرض مهادا
والجبال أوتادا وخلقناكم أزواجا وجعلنا نومكم سباتا وجعلنا الليل لباسا وجعلنا النهار معاشا وبنينا فوقكم سبعا شدادا وجعلنا سراجا وهاجا وأنزلنا من المعصرات ماء ثجاجا لنخرج به حبا ونباتا وجنات ألفافا إن يوم الفصل كان ميقاتا يوم ينفخ في الصور فتاتون أفواجا. الله أكبر. అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరైతే అవిశ్వాసులు తీర్పు దినము గురించి, మనిషి అనేవాడు మళ్ళీ తిరిగి బ్రతికించడం గురించి అపోహలో ఉన్నారో వారికి అంటున్నాడు, ఓ ప్రవక్త, వారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఆ గొప్ప వార్త గురించేనా? ఆ గొప్ప వార్త నిస్సందేహంగా జరిగి తీరుతుంది. అల్లాహు అక్బర్. కల్లా, లేదు, అసంభవం. వారు అనుకుంటున్నది ఎంత మాత్రం కూడా జరగదు. వారు అనుకుంటున్నది ఎంత మాత్రం కూడా జరగదు. వారు కళ్ళారా ఆ దినాన్ని, ఆ ప్రళయాన్ని చూసుకుంటారు అని అల్లా సుబ్హానహు వ తఆలా చూడండి, సుబ్హానల్లా, తన దాసులకి ఏ విధంగా కంటికి కనబడనటువంటి ఆ ప్రళయాన్ని కంటికి కనిపించేటటువంటి వస్తువుల ద్వారా నచ్చ చెబుతున్నాడు. ఏంటి? అల్లా అంటున్నారు, ఏమిటి మీరు చూడటం లేదా? భూమిని మేము పాన్పుగా పరచలేదా? ఆ భూమి మీద మేము పర్వతాలను మేకులుగా నాటలేదా? ఏమిటి మీరు చూడటం లేదా? మేము సూర్యుడిని, చంద్రుణ్ణి ఏర్పాటు చేయడం లేదా? మేము మీకు రాత్రిని నిద్ర కోసము హాయినిచ్చేదిగా చెయ్యలేదా? రాత్రిని మీకోసం ఆచ్ఛాదనంగా చెయ్యలేదా? పగటిని మీరు ఉపాధి పొందడం కోసము మేము తయారు చేయలేదా? ఆకాశం నుండి వర్షం కురవడం లేదా? ఆ వర్షము ద్వారా అనేక రకాల పంటలు పండడం లేదా? ఆ యొక్క పంటను మీరు తినడం లేదా? ఇది ఎంత నిజమో, రేపు ప్రళయ దినాన మీరు లేపబడతారు అన్నది కూడా అంతే నిజం. అల్లాహు అక్బర్. అంతే కదా, మానవుడు అనేవాడు కంటితో ఏదైతే చూస్తాడో దాన్ని వెంటనే నమ్ముతాడు. అల్హమ్దులిల్లా. అయితే సామాన్య మానవులకి, విశ్వాసులకి ఉన్నటువంటి తేడా ఏంటండి? అల్లా అంటున్నారు, అల్లదీన యుమినూన బిల్ గైబ్. వారు విశ్వాసులు అగోచర విషయాలను విశ్వసిస్తారు. ఆ అగోచర విషయాలలో ఒక విషయము ప్రళయం. సోదరులారా, ఎప్పుడైతే అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా యొక్క అవిశ్వాసులకి చెబుతున్నారు ప్రళయం వస్తుంది, తిరిగి లేపబడతారు, జాగ్రత్త అని అంటే, మళ్ళీ అవిశ్వాసులు అనుకుంటున్నారు, మళ్ళీ మనము చనిపోయిన తరువాత, మట్టిలో మట్టయిపోయిన తరువాత ఎలా తిరిగి బ్రతికించబడతాము? సుబ్హానల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా అందుకే ఖురాన్ గ్రంథంలో 75వ సూరా కియామాని అల్లా సుబ్హానహు వ తఆలా సూరా కియామాని అవతరింప చేయడం జరిగింది. అల్లా అంటున్నారు ఈ వాక్యాలలో, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, లా ఉక్సిము బియౌమిల్ కియామా వలా ఉక్సిము బిల్ నఫ్సిల్ లవ్వామా أيحسب الإنسان أن لن نجمع عظاما بلى قادرين على أن نسوي بنانا. ఏమిటి? మానవుడు అనుకుంటున్నాడా మళ్ళీ తిరిగి బ్రతికించడం అనేది కష్టమని? అల్లా అంటున్నారు, ప్రళయ దినం సాక్షిగా చెబుతున్నాను, నిస్సందేహంగా ప్రళయము ఉంది. ఇక్కడ ఉలమాలు ఏం చెప్తున్నారంటే, తఫ్సీర్ ఇబ్నే కసీర్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా
ప్రళయాన్ని సాక్ష్యంగా పెట్టి ప్రళయం గురించి చెప్పడం లేదు. సుబ్హానల్లా, ప్రళయ దినాన మానవులందరూ తిరిగి బతికించబడతారన్నటువంటి విషయములో అపోహలో ఉన్నటువంటి మక్కా అవిశ్వాసులకి అల్లా చెబుతున్నారు, మీరు అనుకుంటున్నట్లుగా మనిషి అనేవాడు మట్టిలో కలిసిపోయిన తరువాత మళ్ళీ తిరిగి బ్రతికించబడడు అన్నది అసత్యము. అల్లా మళ్ళీ అతన్ని ఏం చేస్తాడంట? తిరిగి బ్రతికిస్తాడు. అల్లాహు అక్బర్. దాని తర్వాత అల్లా అంటున్నారు, తనను తాను నిందించుకునేటటువంటి ఆత్మ సాక్షిగా. ఏంటండి ఆత్మ? నఫ్సే లవ్వామా. నఫ్సే లవ్వామా అంటే అర్థం ఏంటో తెలుసా? మనిషిలో 3 రకాల ఆత్మలు ఉన్నాయి, 3 రకాల స్వభావాలు ఉన్నాయి. ఏంటండి అది? నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సే ముత్మయిన్నా. ఎన్నున్నాయి? 3 రకాలు ఉన్నాయి. మొదటి రకం నఫ్సే అమ్మార యొక్క పని ఏంటంటే మనిషిని చెడు వైపుకు ఆహ్వానించడము. మనిషిని చెడు వైపుకు ఆహ్వానించడం. నఫ్సే లవ్వామా యొక్క పని ఏంటంటే మనిషి ఎప్పుడైతే ఒక చెడు పని చేసేస్తాడో చేసిన తర్వాత బాధపడతాడు. ఏమని? అరే రే 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 రే, నేను ఈ పని చెయ్యకుండా ఉంటే బాగుండేది కదా అని. అంటే మనిషి ఒక చెడు చేస్తున్నప్పుడు ఈ నఫ్సే లవ్వామా ఏం చేస్తుందంటే లోపల నుండి మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది, బాబు మీరు వెళుతున్నటువంటి మార్గం మంచిది కాదు, మీరు మంచి మార్గం వైపుకు వెళ్ళిపోండి అని సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైతే అల్హమ్దులిల్లా ఆ సిగ్నల్ని తెలుసుకుని చెడుని ఆపేస్తాడో అల్లా సుబ్హానహు వ తఆలా మళ్ళీ అతనికి మంచి చేసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలా కాకుండా నఫ్సే లవ్వామాని పట్టించుకోకుండా నఫ్సే లవ్వామా చెబుతున్నప్పటికీ కూడా మనిషి చెడు మీద చెడు, చెడు మీద చెడు చేసుకుంటూ వెళ్ళిపోయాడా, ఇక ఆ వ్యక్తికి నేను చెడు చేస్తున్నాను అన్నటువంటి తలంపు కూడా రాదు. ఆ విధంగా మనిషి మారిపోతాడు. అదే నఫ్సే లవ్వామా. నఫ్సే ముత్మయిన్నా అంటే ఏంటండి? నఫ్సే ముత్మయిన్నా అంటే ఈ ప్రపంచములో అల్లా సుబ్హానహు వ తఆలా పట్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ పట్ల, అల్లా మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల పట్ల సంతృప్తి చెందేటటువంటి మనసుని కలిగి ఉండడమే నఫ్సే ముత్మయిన్నా. ఇవన్నీ చెప్పి అల్లా సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? అయహ్సబుల్ ఇన్సాను అల్లన్ నజ్మఅ ఇదామా బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానా. ఏమిటి మనిషి అనుకుంటున్నాడా నేను మట్టిలో మట్టయిన తరువాత ఎముకలుగా మారిపోయిన తరువాత మళ్ళీ నన్ను తిరిగి ఎవరు బ్రతికిస్తారు అని? ఓ ప్రవక్త వారికి చెప్పండి, మేము మనిషి యొక్క ఎముకలను జత చేయడమే కాదు, మనిషి యొక్క ఏదైతే వేలి ముద్రలుంటాయో వాటిని కూడా సముచితమైనటువంటి రీతిలో తీర్చిదిద్దగల సమర్థులం. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హానహు వ తఆలా ఆల్రెడీ మనిషిని పుట్టించేశాడు. పుట్టించినటువంటి వాడికి మళ్ళీ పుట్టించడము గొప్ప విషయమా, పెద్ద విషయమా? అల్లా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో ఏమని? అఅంతుమ్ అషద్దు ఖల్కన్ అమిస్ సమాఉ బనాహా. ఏమిటి? మనిషిని సృష్టించడం గొప్ప విషయమా, ఆకాశాన్ని సృష్టించడం గొప్ప విషయమా? ఏది గొప్ప విషయం అండి? అల్లా అంటున్నారు, అల్లదీ ఖలక సబా సమావాతిన్ తిబాకా మా తరా ఫీ ఖల్కిర్ రహ్మాని మిన్ తఫావుత్ ఫర్జిఇల్ బస్ర్ హల్ తరా మిన్ ఫుతూర్ సుమ్మ రజిఇల్ బస్ర్ కర్రతైన్ యన్కలిబు ఇలైకల్ బస్రు ఖాసియన్ వహువ హసీర్. అల్లాహు అక్బర్. ఏమిటి? మీరు చూడటము లేదా అల్లా మీ తలలపై ఎత్తైనటువంటి 7 ఆకాశాలను ఒకదానిపై ఒకటి ఏం చేశాడు?
తయారు చేశాడు, నిర్మించాడు. ఒకసారి ఆ ఆకాశం వైపుకు మీరు చూపును మరల్చండి, అందులో మీకేదైనా లోపం కనబడుతుందా, అందులో మీకేదైనా రంధ్రం కనబడుతుందా? సుబ్హానల్లా అంటే ఎలాంటి రంధ్రము కూడా కనబడదు, ఎలాంటి లోపము కూడా కనబడదు. మీ చూపులు చూసి చూసి అలసిపోయి మళ్ళీ మీ వైపుకు తిరిగి రావాలే తప్ప అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టిలో ఎవరు కూడా ఎలాంటి లోపాన్ని కూడా ఎంచలేరు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇంత విన్నప్పటికీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మనిషిని తిరిగి లేపుతాడు, ప్రళయం వస్తుంది అన్నప్పటికీ కూడా మనుషులు ఈరోజు ఎలా జీవితం గడుపుతున్నారని అంటే అదే చెడు వ్యసనాలు, అదే చెడు జీవితాలు, అవే పాడు జీవితాలు. మరందరికీ తెలుసు 2019లో ఏదైతే కరోనా వచ్చిందో సుబ్హానల్లా ప్రతి ఒక్కరూ కూడా చూశారు కళ్ళారా. మన కళ్ళ ముందరే అనేక మంది చనిపోయారు, అవునా కదా? అయినప్పటికీ కూడా ఆ కరోనా దాన్ని మర్చిపోయారు, మళ్ళీ ఏమైపోయారు? మనుషులు చెడుల్లో మునిగిపోయారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అక్సిరు జిక్ర హాజిమిల్ లజ్జాత్, మీరు ఎక్కువగా మరణాన్ని గుర్తు చేసుకోండి. ఏ మరణమైతే ఈ ప్రపంచపు అంద చందాలను మయమింపజేస్తుందో. సుబ్హానల్లా. అల్లాహ్ యొక్క ప్రవక్త అంటున్నారు, మీరు మరణాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోండి అని. ఈరోజు మనలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? మరణం యొక్క మాట వినడానికి కూడా భయపడిపోతున్నారు. సోదరులారా, మనందరికీ తెలుసు 2012 డిసెంబర్ 21 నాడు ఏమన్నారంటే మాయన్ క్యాలెండర్ ప్రకారంగా ఈ పూర్తి సృష్టి అంతా కూడా అంతమైపోతుంది, పూర్తిగా ప్రళయం వచ్చేస్తుంది, మానవులందరూ కూడా చనిపోతారు అన్నటువంటి ఒక వార్త అనేది బాగా వైరల్ అయిపోయింది. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయారు. ఏం చేశారో తెలుసా? ఫ్లోరిడా అనేటటువంటి దేశంలో బాగా డబ్బున్నటువంటి సంపన్నులు, బాగా డబ్బున్నటువంటి కోటీశ్వర్లు ఏం చేశారంటే భూమి లోపల 20 అడుగుల లోతుల్లో కాస్ట్లీ లగ్జరీ షెల్టర్స్ని నియమించుకున్నారు. ఎందుకో తెలుసా? ప్రళయము ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆ ప్రళయము వచ్చినప్పుడు మనం బ్రతికి ఉండాలంటే మన ఇంట్లోనే ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. ఆ డోర్ని గనక తీసినట్లయితే ఆ యొక్క కాస్ట్లీ లగ్జరీ షెల్టర్స్లోకి ప్రవేశించవచ్చు. ఎప్పుడైతే ప్రళయం వచ్చేస్తుందో మనుషులు మరణించరు, బ్రతికి ఉంటారు అని సుబ్హానల్లా వారేమనుకున్నారంటే మేము ఈ విధంగా బ్రతికేస్తాము అనుకున్నారు. కానీ సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్-అనామ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 64లో అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష, ఆయన యొక్క ఆజ్ఞ భూమి కింద నుండి రావచ్చు, ఎక్కడి నుండి రావచ్చు? పై నుండి కూడా రావచ్చు. ఈ పిచ్చి వాళ్ళకి తెలియదు, ఒకవేళ గనక కింద నుంచి వచ్చిందనుకోండి ఎవరు పోతారు? ఈ కింద ఉన్న వాళ్ళే. ఈ లగ్జరీ పైప్ షెల్టర్స్లో తలదాచుకున్నటువంటి వాళ్ళు ఏమవుతారు? ముందుగా చనిపోతారు. దాని తర్వాత ఈ మరణం అనేది ఏమైనా ఫోన్ కాలా అండి, సిగ్నలా? ఇక్కడ ఉన్నానండి, ఫోన్ కాల్ రావట్లేదు, సిగ్నల్ లేదు కాబట్టి అని చెప్పడానికి. మరణం ఎలాంటిదనంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 78లో అంటున్నారు, అల్లాహు అక్బర్, ఐనమా తకూను యుద్రికుముల్ మౌత్ వలౌ కుంతుం ఫీ బురూజిం ముషయ్యదా. ఓ మానవుడా, నీవు పెద్ద పెద్ద బురూజుల్లో దాక్కున్నప్పటికీ కూడా మరణం అనేది వచ్చి తీరుతుంది. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు మరణాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోండి. సోదరులారా, ఈరోజు మనం ఎక్కడైనా మరణాన్ని గుర్తు చేసుకుంటున్నామా? ఒక విశ్వాసులు 4 కలిశారు అని అంటే అల్లాహ్ యొక్క ప్రస్తావన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఖురాన్ గ్రంథం గురించి, సహాబాల గురించి సుబ్హానల్లా ఎప్పుడైనా మనం ప్రస్తావన చేసుకున్నామా అండి? అల్హమ్దులిల్లా లేదు. మన జీవితంలో ఎప్పుడూ కూడా అల్లాహ్ యొక్క ప్రస్తావన లేదు, పరలోకము లేదు, ప్రళయము కూడా లేదు. అందుకే ఏమైపోతున్నాం తెలుసా? చెడులో మునిగిపోతున్నాము. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో
సూరా కియామాలో అవిశ్వాసులు ఇంత విన్నప్పటికీ కూడా ఏం విన్నారు? ప్రళయం వస్తుంది, మానవులందరూ కూడా తిరిగి బ్రతికించబడతారు అని అల్లా చెప్పారు కదా. ఏం చెప్పారు? బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానా బల్ యురీదుల్ ఇన్సాను లియఫ్జుర అమామా యస్అలు అయ్యాన యౌముల్ కియామా. ఇంత విన్నప్పటికీ కూడా మనిషి అనేవాడు చెడు కార్యాలలోనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. మరియు ఏమంటున్నాడో తెలుసా? యస్అలు అయ్యాన యౌముల్ కియామా. ఓ ప్రవక్త, ఇంతకీ మీరు భయపెడుతున్నటువంటి ఆ ప్రళయం ఎప్పుడొస్తుంది? అల్లాహు అక్బర్. ఇంత విన్నాడు, అయినప్పటికీ కూడా అడుగుతున్నాడు. అల్లా అంటున్నారు, ఓ ప్రవక్త వారికి చెప్పండి. ఏం చెప్పాలి? ఫైదా బరికల్ బసరు వఖసఫల్ కమర్ వజుమిఅ శంసు వల్ కమర్. ఓ ప్రవక్త వారికి చెప్పండి, ఎప్పుడైతే వారి చూపులు చెదిరిపోతాయో, అల్లాహు అక్బర్, ఎప్పుడైతే వారి చూపులు చెదిరిపోతాయో ప్రళయం అనేది వస్తుంది. చూపులు చెదిరిపోవడం ఏంటి? ప్రళయము ఎలా ఉంటుందనంటే, అల్లాహు అక్బర్, ఆ రోజు మనిషి చూస్తూనే ఉంటాడు. భూమి బద్దలైపోతుంది, ఆకాశం పగిలిపోతుంది, సూర్య చంద్ర నక్షత్రాలు కలిపి వెయ్యబడతాయి, సముద్రాలు మండించబడతాయి, పర్వతాలు ఏకిన దూదిల వలె ఎగిరిపోతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు భూమి మీద పడుతూ ఉంటే అక్కడున్నటువంటి మనుషులు ఎటు చూడాలి, ఏ దృశ్యాన్ని చూడాలి అన్నటువంటి భయముతో తన యొక్క చూపులు చెదిరిపోతాయి. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలో సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 14 ఆయత్ నంబర్ 43లో అంటున్నారు, లా లా తరతద్దు ఇలైహిం తరఫహు. వారి చూపులు వారి వైపుకు మరలి రావు. ఎందుకండి? ఆ రోజు ప్రళయము భయంకరంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే సూరా అల్ హజ్ 22వ సూరా ఆయత్ నంబర్ 1లో అంటున్నాడు, యా అయ్యుహల్నాసు తఖూ రబ్బకుం ఇల్ల జల్జలతస్సాతి షైఉల్ అదీం. ఓ ప్రవక్త వారికి చెప్పండి, మానవులారా మీరు మీ ప్రభువుకి భయపడండి. ఆ భూకంపము, ఆ ప్రళయము చాలా తీవ్రంగా ఉంటుంది. అల్లాహు అక్బర్. ఎలా ఉంటుంది? అల్లా స్వయంగా అంటున్నాడు, చాలా తీవ్రంగా ఉంటుంది అని. మొన్నే మనం చూసాం, మనందరికీ తెలుసు, టర్కీ అనేటటువంటి దేశములో ఏమొచ్చిందండి? కాసేపు భూకంపం వచ్చింది. ఎంత తీవ్రతతో వచ్చిందో తెలుసా? 7.8 తీవ్రతతో భూకంపం వస్తే, అల్లాహు అక్బర్, పెద్ద పెద్ద భవంతులన్నీ కూడా నేల కొరిగిపోయాయి. దాదాపుగా అక్కడ 3000 మంది చనిపోయారు. అనేక మంది ఆ యొక్క భవంతుల కింద ఉండిపోయారు. అల్లాహు అక్బర్. మనందరికీ తెలుసు, అదే టర్కీ భూకంపం వచ్చినప్పుడు ఒక ఫోటో బాగా వాట్సాప్లో ఇతర సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అదేంటో తెలుసా? టర్కీలో భూకంపము రాకముందు ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆ పెద్ద ఆయన దగ్గర దాదాపుగా 4 బిల్డింగ్లు ఉండేవి. ఎన్ని? 4 భవంతులు ఉండేవి. ఆ బిల్డింగుల్ని అద్దెలకి ఇచ్చేసి ఆ వచ్చేటటువంటి డబ్బుని సొమ్ము చేసుకునేవాడు ఆ పెద్ద ఆయన. ఎప్పుడైతే భూకంపము వచ్చేసిందో అక్కడ ఉన్నటువంటి పూర్తి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా నేలమట్టమైపోయాయి. అతని యొక్క 4 పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఏమైపోయాయో తెలుసా? నేల కొరిగిపోయాయి. ఏమయ్యిందండి అని అంటే, ఆ పెద్ద ఆయన అక్కడ నిలబడితే, ఎప్పుడైతే మనం చూస్తాం కదా భూకంపం వచ్చేసిన తర్వాత సహాయక చర్యలు జరుగుతాయి. వేరే 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 దేశాలు వాళ్ళు అక్కడికి వచ్చి వారికి వాటర్ ప్యాకెట్స్ కానీ, బన్ కానీ, బ్రెడ్ కానీ అందిస్తారు. అక్కడ ఆ ముసలతని చేతుల్లో 4 బ్రెడ్ ముక్కలు పెట్టి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. భూకంపం రాకముందు
ధనవంతుడు. అల్లాహు అక్బర్. భూకంపం వచ్చిన తరువాత చేతిలో ఏం మిగిలినాయి? 4 బ్రెడ్ ముక్కలు మిగిలాయి. అవి కూడా ఆకలేస్తే తినేస్తే అయిపోతుంది. అల్లాహు అక్బర్. ఇదే ఈ ప్రపంచపు జీవితము. ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు అల్లాహు అక్బర్. ఎలాంటి సహాబీ సుబ్హాన్ అల్లా. అల్లా యొక్క ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తబూకు యుద్ధ సమయములో ఎలాన్ చేశారు. ఏమని? అల్లా మార్గములో ఎవరైనా తమ ధనాన్ని ఖర్చు పెట్టేవారుంటే ఖర్చు పెట్టండి అని చెప్పేసి ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, సుబ్హాన్ అల్లా, ఓ అల్లా యొక్క ప్రవక్త, నా తరపు నుండి 100 ఒంటెలు అన్నారు. అల్లాహు అక్బర్. చేయి దించేశారు. మళ్ళీ అల్లా యొక్క ప్రవక్త అడిగారు, అల్లా యొక్క మార్గంలో ఖర్చు పెట్టండి. ఓ అల్లా యొక్క ప్రవక్త, నా తరపు నుండి 100 ఒంటెలు. అల్లాహు అక్బర్. చేయించేశారు. మళ్ళీ అల్లా యొక్క ప్రవక్త అడిగారు. మళ్ళీ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రదియల్లాహు తాలా అన్హు వారు చెయ్యి లేపంటున్నారు, అల్లా యొక్క ప్రవక్త, నా తరపు నుండి 100 ఒంటెలు. అల్లాహు అక్బర్. అల్లా యొక్క ప్రవక్త అంటున్నారు, ఉస్మాన్, ఇప్పటి నుండి నీవు ఏ సత్కార్యాలు చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, అల్లా సుబ్హానహు వ తఆలా నీకు స్వర్గాన్ని వాజిబ్ చేసేసాడు. ఏం చేశాడు? ఫరజ్ చేసేసాడు. ఇక నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? స్వర్గానికి వెళతావు అన్నటువంటి సహాబీ సుబ్హాన్ అల్లా ఎప్పుడైతే సమాధి దగ్గర నుండి వెళుతూ ఉంటారో అక్కడ కాసేపు ఆగిపోయి ఏడవడం మొదలెడతారు. అల్లాహు అక్బర్. నిలబడి ఏడుస్తుంటే ఆయన గెడ్డం చాలా పొడుగ్గా ఉండేది. పూర్తి గెడ్డం అంతా కూడా తడిసిపోయేది. అల్లాహు అక్బర్. అంతలా ఏడ్చేవారు. బానిస పక్కనే నిలబడి అడుగుతున్నారు, ఏమని? ఓ ఉస్మాన్, మీరు స్వర్గ నరకాల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఇంతలా ఏడవరు కదా, మరి మీరు సమాధిని చూస్తే ఎందుకు ఏడుస్తారు అని అడుగుతారు. దానికి ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రదియల్లాహు తాలా అన్హు వారు అంటారు, అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏమని? పరలోకపు మజిలీ ఏదైతే ఉందో అది ప్రారంభం అయ్యేది ఈ సమాధి నుండే. ఎవరైతే ఈ సమాధిలో సాఫల్యం పొందుతాడో అతడు పరలోకంలో కూడా సాఫల్యం పొందుతాడు. ఎవరైతే ఈ సమాధిలో నష్టపోతాడో అతడు పరలోకంలో కూడా నష్టపోతాడు. ఆ విషయము గుర్తొచ్చి నా పరిస్థితి ఏంటి అని నేను ఏడుస్తున్నాను. ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్ళేటటువంటి సహాబీ సుబ్హాన్ అల్లా. ఈరోజు మనం పొద్దున లేస్తే పడుకునే వరకు కూడా చెడులలో మునిగిపోయి ఉంటాం. అల్లాహు అక్బర్. అలాంటిది మనము ఎప్పుడైనా సరే సమాధిని చూసి పరలోకాన్ని గుర్తు చేసుకుని ఏడ్చామా అండి?